నమస్కారం. ఫినాన్షియల్ మార్కెట్స్లో అందరూ గుడ్డిగా నమ్మే ఒక అతిపెద్ద భ్రమ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆప్షన్స్ కొనడం చాలా సేఫ్ అని, అదే ఆప్షన్స్ అమ్మడమేమో చేతులు కాల్చుకోవడమే అని మార్కెట్లో ఎప్పుడూ వింటూ ఉంటాం కదా. కాని అసలు ఇందులో నిజమెంత? సరే, ఈ భ్రమ వెనుక ఉన్న వాస్తవాలేంటో కాస్త లోతుగా విశ్లేషిద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న ఈ నంబర్ చూడండి. 0. అవును, 0. సింగపూర్లోని అత్యంత ప్రసిద్ధమైన మరియు ఫుల్ లిక్విడిటీ ఉన్న ఎస్జీఎక్స్ నిఫ్టీ ఎక్స్చేంజ్లో కొనుగోలు చేసిన ఆప్షన్స్ కాంట్రాక్ట్ల సంఖ్య ఇది. మన దేశంలో చూస్తేనేమో దాదాపు 90% ట్రేడింగ్ వాల్యూమ్ ఆప్షన్స్ నుంచే వస్తుంది. కాని సింగపూర్లో ఎవరూ కొనరు, అస్సలెవరూ కొనరు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలు ఇంత పెద్ద మార్కెట్లో ఒక్క ఆప్షన్ బయ్యర్ కూడా లేకపోవడమేంటి? రీజన్ చాలా సింపుల్. ఈ మార్కెట్ను శాసించేది ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లాంటి భారీ మూలధనమున్న పెద్ద పెద్ద ప్లేయర్లు. వాళ్లకి ఆప్షన్స్ అమ్మడం మాత్రమే ఇష్టం. మరి ఎక్స్చేంజ్లో కొనేవాళ్లే లేనప్పుడు ఆప్షన్స్ ట్రేడింగ్ ఎలా జరుగుతుంది? జరగదు. ఇది ఫైనాన్షియల్ ప్రపంచంలో ఎవ్వరూ పైకి చెప్పని ఒక పచ్చి నిజాన్ని మనకు చూపిస్తోంది. సో, మొదటి విభాగం, ది ఆప్షన్స్ మార్కెట్ పారాడాక్స్. ఈ విరుద్ధమైన పరిస్థితి ఏంటో చూద్దాం. ఆప్షన్స్ కొనడం వల్ల 3 పెద్ద లాభాలున్నాయని మార్కెట్లో ఒక థియరీ ఉంది. తక్కువ ప్రీమియం, పరిమితమైన రిస్క్, అపరిమితమైన లాభం. కానీ ఒక్కసారి ఈ థియరీ వెనుక ఉన్న వాస్తవాలను ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మొదటి పాయింట్ ఏంటంటే, ఆప్షన్స్ బయర్ జస్ట్ ఒక 2 లేదా 3,000 రూపాయల చిన్న ప్రీమియం మాత్రమే చెల్లిస్తాడు. కానీ అదే ఆప్షన్ని అమ్మే సెల్లర్ దాదాపు 80,000–90,000 వేల రూపాయల భారీ మార్జిన్ చెల్లించాల్సుంటుంది. పైకి చూస్తే ఎలా ఉంటుంది? సెల్లర్ చాలా ఎక్కువ డబ్బును రిస్క్ చేస్తున్నట్టు, బయ్యర్ చాలా సురక్షితంగా తక్కువ పెట్టుబడితో ఉన్నట్టు అనిపిస్తుంది కదా. కానీ అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది. ఆ మ్యాజిక్ పేరు కొలాటరల్. ఆప్షన్స్ కొనే వ్యక్తి తన దగ్గరున్న వేడి క్యాష్ని, అంటే లిక్విడ్ మనీని మొత్తం చెల్లించేయాలి. కానీ సెల్లర్ అలా చేయడు. వాళ్ళు తమ పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ ఉన్న షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లను తాకట్టుగా పెట్టి ఆ మార్జిన్ తెచ్చుకుంటారు. అంటే అర్థమేంటి? ఒక సెల్లర్ తన జేబులోంచి ₹1 కూడా లిక్విడ్ క్యాష్ రూపంలో ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయమేంటంటే, సెల్లర్ అసలు క్యాష్ ఉపయోగించకుండానే ట్రేడ్ చేస్తున్నాడు. ఒకవైపు తను పెట్టిన పెట్టుబడులపై వచ్చే రిటర్న్స్ వస్తుంటాయి, దానికి అదనంగా ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా వచ్చే లాభం తోడవుతుంది. కొత్తగా క్యాష్ వాడలేదు కాబట్టి ఆ క్యాష్పై వచ్చే లాభం టెక్నికల్గా అనంతమని చెప్పొచ్చు. ఇది ఒక ఆప్షన్ సెల్లర్కి ఉన్న అస్సలైన బలం. సరే, ఇప్పుడు రెండవ విభాగానికి వద్దాం. ద రియాలిటీ ఆఫ్ రిస్క్, అంటే రిస్క్ వెనుక ఉన్న అసలు వాస్తవం. ఆప్షన్ సెల్లర్కి అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుందని అందరూ భయపెడుతుంటారు. కానీ ప్రాక్టికల్గా ఆలోచించండి. ఉదయం పూట రోడ్డు మీదకు వెళితే ప్రమాదం జరిగే అవకాశం ఎప్పుడూ ఉంటుంది కదా. అది కూడా అన్లిమిటెడ్ రిస్కే. అలా అని ఎవరైనా బయటకు వెళ్లడం మానేస్తారా? లేదు కదా. మార్కెట్లో కూడా ఈ అన్లిమిటెడ్ రిస్క్ అనే పదాన్ని కొంచెం ఎక్కువగా భయపెట్టేదా వాడతారనిపిస్తుంది. ఎందుకంటే రిస్క్ అనేది మనం చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. ఒక బయ్యర్ దగ్గర 5,000 రూపాయలు ఉంటే ఆ మొత్తం పెట్టి ఆప్షన్ కొంటాడు. అది కాస్త 0 అయితే తన క్యాపిటల్ మొత్తం తుడిచిపెట్టుకుపోయినట్టే. అదే ఒక సెల్లర్ దగ్గర 20 కోట్ల రూపాయల నెట్వర్త్ ఉండి అందులో ఒక 5 కోట్లతో ట్రేడ్ చేస్తే, ఒకవేళ ఆ 5 కోట్లు పోయినా అతను రోడ్న పడడు. ఇక్కడ బయ్యర్కి రిస్క్ లిమిటెడ్గా ఉన్నా తన మొత్తం అకౌంట్ ఖాళీ అయ్యే ప్రమాదముంది కదా. వినడానికి బయ్యర్కి రిస్క్ చాలా లిమిటెడ్గా అనిపిస్తుంది. కానీ పోతే ఒక 5,000 కదా అనుకుంటూ ఆ తక్కువ మొత్తాన్ని పదే మార్కెట్లో కోల్పోతే ఏమవుతుందో తెలుసా? ఆ 100% నష్టాలన్నీ ఒక్కజోట చేరి చివరికి పూర్తిగా బ్యాంక్రప్ట్ అవ్వడానికి దారితీస్తాయి. రిస్క్ తక్కువే కదా అని పదే తప్పులు చేయడం మ్యాథమెటికల్గా చూసుకున్నా ఖచ్చితంగా వినాశనానికి దారితీస్తుంది. మూడవ విభాగం, ద ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్, గెలిచే సంభావ్యత. మార్కెట్లో నిజంగా ఎవరికి ఎడ్జుందో తెలియాలంటే ముందు మార్కెట్ ఎలా కదులుతుందో మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఒక నిర్దిష్ట సమయంలో మార్కెట్ కేవలం 5 రకాలుగా మాత్రమే కదిలే అవకాశం ఉంటుంది. 1. మార్కెట్ దారుణంగా పడిపోవచ్చు. 2. కొద్దిగా పడిపోవచ్చు. 3. ఎటూ కదలకుండా సైడ్వేజ్లో ఉండిపోవచ్చు. 4. కొద్దిగా పెరగవచ్చు. మరియు 5. విపరీతంగా పైకి పెరగవచ్చు. మార్కెట్ ఈ 5ంట్లో ఏ దిశలో వెళ్తుందో ఖచ్చితంగా అంచనా వేయడం ఎంత కష్టమో ఆలోచించండి. ఇప్పుడు చూడండి, మార్కెట్ పెరుగుతుందని ఒక ఆప్షన్ బయ్యర్
కాల్ ఆప్షన్ కొన్నాడనుకుందాం. ఆ 5 సందర్భాలలో కేవలం ఒకే ఒక్క సందర్భంలో అంటే మార్కెట్ విపరీతంగా పైకి పెరిగినప్పుడు మాత్రమే ఆ బయ్యర్కి లాభం వస్తుంది. మిగతా 4 సందర్భాల్లో అతనికి నష్టమే. అంటే బయ్యర్ గెలిచే అవకాశం జస్ట్ 20% మాత్రమే. కానీ అదే ఆప్షన్ సెల్లర్కి మిగతా 80% సందర్భాల్లోనూ లాభం వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. దీన్ని బట్టి స్టాటిస్టికల్ ఎడ్జ్ ఎవరికుందో చాలా స్పష్టంగా అర్థమవుతోంది కదా. ఆప్షన్ బయర్లు ఫేస్ చేసే ఇంకొక అతిపెద్ద సమస్య ఏంటంటే వాళ్ళ ఎమోషనల్ రోలర్ కోస్టర్. ఎక్స్పైరీ రోజున వాళ్ళు పడే మానసిక వేదన అంత ఇంతా కాదు. ఉదయం 10 రూపాయలున్న ప్రీమియం మధ్యాహ్నానికి